it requires how much of light energy? 4 photons of light energy. How much? 4 photons of light. In this process, what you take into the proton released from the water to store at the lumen of thylakoid. Listen here carefully. When water is broken, there involves the reaching of 2 protons. All the 2 protons are stored at lumen of thylakoid. Hence, the lumen of thylakoid is called as a reservoir of proton. What the name is there? Reservoir of proton. Clear. Now, the oxygen. When water is broken, how many atoms are released? 1 atom. How many molecules? Half molecule. Now, this half molecule complete release into atmosphere. It is source for surviving of all organisms. When to surviving, it is must require oxygen. That oxygen is arranged from which one? Plant body by the splitting of water. Yesterday I explained that. Who is to state that? The oxygen is released in photosynthesis by the splitting of water. Reported by. Yesterday I explained that. Robert Hill. What is the name? Now, next one. What is the other one? Electron. These electrons are most electron carriers. Later, we show the photosynthesis is there. How? That will show the photosynthesis. They will discuss to that. Now, this is what one? The structure of the chloroplast. Now, you taken the pigmentation is there. What type of pigments are there? The pigment is there. Now, the pigments can be generally divided into 2 types. One is water insoluble pigment. Then second one is the water soluble pigments. Okay, now water insoluble and water soluble. What is water insoluble? If the substance is not dissolved in the water, is no. ఏది ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉండాలని పేపర్కి వచ్చి నేను సారే ఏది మరి పేరెంట్స్ మీటింగ్ ఏది? ఇప్పుడు ఏం పేరు కిషన్ పోయినసారి ఎంతమంది ఉండే? పోయినసారి ఏమో 8 మంది ఉన్నారు పిల్లలు. అంతకుముందు సారి 24 మంది 25 మంది పిల్లల్ని చూపించారు. ఎక్కడ సార్ మేము లేము. ఎంతమంది ఉంటారు ఇప్పుడు పిల్లలు? ఇప్పుడు 14 మంది ఉన్నారు. 14 మందికి ఒక టీచర్. వేరే తండాలనేమో 4 పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు. అంటే ఇప్పుడు వాస్తవం జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఒకడే టీచర్ అందరి పిల్లల్ని చెప్పాలి. ఒక 4-5 తరగతి వరకు ఉంది, అందరికి చెప్పాలంటే కష్టమే. అయితే ఒకడే టీచరు 5వ క్లాస్ వరకు చెప్పాలంటే కష్టమే. ఒక 2 ఉంటే కొంచెం సగం పట్టుకొని కొంచెం చదువు చెప్తారు. జరిగే నష్టం ఏంటంటే పిల్లలకు ఆడ చదువు రావట్లేదు. ఒకడే ఉండి ఆయన నువ్వు గట్టి కూడా మీద చదువు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి చెప్పడానికి కూడా అంత కరెక్ట్ గా లేదు మనకు. కాకపోతే ఇద్దరు టీచర్స్ ఉంటే అక్కడ జరుగుతున్న ఎంఈఓ డిఈఓలు వాళ్ళు చేస్తున్న అన్యాయాలు ఇవి. ఇప్పుడు మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ నాకే సరే ఒక టీచర్ ఉండే, ఆయన ప్రోత్సాహం వల్ల మేము ఇక్కడికి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపించినాం ఇబ్రాహీంపట్నంలో. అయితే ఆయన వచ్చి ఊరికే నేను చెప్తా దానికంటే బాగా చెప్తా అని చెప్పేసి అనేసరికి నేను ఏం చెప్పించినాం. వాస్తవానికి చెప్పించిండు ఆయన. ప్రైవేట్ లో చెప్పాల్సిన చదువు చెప్పిండు. ఆయన ఉన్నంత కాలం ఆ చదువు మాకు కనిపించింది పాప దగ్గర. ఇప్పుడు ఎట్లుంది? ఇక్కడ ఇప్పుడేముంది, ఇక మేము పిల్లల్ని అడగల్లా వేస్ట్ అయిపోతుంది. అంతేనా? మా టైమే వేస్ట్ అయిపోతుంది. ఏముంది అంటే ఇప్పుడు చెప్పట్లేదు కరెక్ట్, అప్పటిలాగా చెప్పట్లేదు. స్టడీ అయితే లేదు. కూర్చుంటుండా పడుకుంటుండా మాకేం తెలుసు ఆ విషయాలు. ఇప్పుడు అంత ముందు అయితే ఇప్పుడు పాప చెప్తే అది పాప రోజు ఏదో చెప్తా ఉంటది. ఆమె నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో మనకే. ఈ రోజు చెప్పిందా పేరెంట్స్ మీటింగ్ ఉందని? నిన్న చెప్పింది ఆమె. ఎవరికి? నీకు చెప్పింది. పేరెంట్స్ మీటింగ్ ఉందని
నిన్న చెప్తే Okay. నేను ఈ రోజు స్కూల్ కాడికి వచ్చిన సార్ ఏమో ఏదో ఫోటోల విషయంలో బిజీగా ఉన్నాడు. సార్ మీటింగ్ ఉందా అని అన్నాడు. నేను బిజీగా ఉన్నా కాసేపు ఆగు అని అన్నాడు. ఆగిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఇంకా పేరెంట్స్ ఏం వదిలే పిల్లలతోనే ప్రోగ్రెస్ పంపిస్తా అన్నాడు. నేను వెళ్ళిపోయినా. ఓకే ఇంకా నేను వెళ్ళిపోయేస్తా, మీరు ఉన్నారు ఇక్కడ. ఓకే ఆ పేరెంట్స్ మీటింగ్ ఏం లేదు, పిల్లలతో ప్రోగ్రెస్ పంపిస్తా అన్నాడు నాతోని. ఇక నేను అడిపోయి వస్తే మీరు ఉన్నారు కాబట్టి నిలబడ్డా. ఓకే రైట్. ఏమన్నా